క్రియేటివ్ ఆర్ట్ వారు విఎఫ్ఎక్స్ అకాడమీ నంది రోడ్లో మన రమేష్ గారు ఇక్కడ ఈ ఫ్రాంచైజీస్ తీసుకొని ఇక్కడ పెట్టడం కూడా జరిగింది. దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఈరోజు క్రియేట్ చేయటం ఇవన్నిటి మీద మన ట్రైనింగ్ చేయటం కూడా జరుగుతుందో టీవీ కానీ ఏదైనా కూడా దాని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సినిమాలు కూడా షూటింగ్ తక్కువ అయిపోతూ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఎక్కడో ఉంది అవన్నీ కూడా క్రియేట్ చేసి మనకి ఈరోజు మూవీస్ కూడా వస్తూ ఉన్నాయి కూడా చూస్తూ ఉన్నాం. దాని మీద వీళ్ళు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి ట్రైనింగ్ చేసి వీళ్ళు మళ్ళా వాళ్ళు రేపు జాబ్స్లో కానీ ఎక్కడైనా కూడా కంపెనీస్లో పోయి పార్టిసిపేట్ చేసేదానికి కానీ ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ జరుగుతూ ఉందని తెలియజేస్తున్నాం. కాబట్టి ఒక ఈరోజు ఉండే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అదివరకు ఏదైనా ఒకటి చేయాలన్నప్పుడు సంవత్సరం ఈరోజు 2 నెలల్లోనే ఏదైనా కూడా చేసే పరిస్థితి వస్తుంది. ఎగ్జాంపుల్ నేను మహానాడులో కూడా జరిగినప్పుడు కడపలో జరిగినప్పుడు ఎన్టీ రామారావు గారిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటే ఒకటి క్రియేట్ చేసి పూర్తిగా ఆయన వాయిస్ తోటి ఆయన ఫిగర్ పెట్టి మొత్తం కూడా చేశారు. చేసి ఇప్పుడు ఉండేది అప్పుడు ఉండేది దాని మీద కూడా ఒక స్క్రీన్లో ఒక ప్లే కూడా జరిగింది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు వస్తూ ఉన్నాయి. కాబట్టి టెక్నాలజీ ఏర్పడి మనం కూడా అక్కడ వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈరోజు దీన్ని ఒక మంచి ఉద్దేశంతో మన రమేష్ గారు మొత్తం చాలా సంతోషం. దీన్ని అందరికి కూడా ఇప్పుడుండే ఎక్కడ జనరేషన్ కానీ అందరితో ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి తప్పకుండా ఇది బాగా సక్సెస్ అవుతుందని ఎక్కువ మంది కూడా వచ్చి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చేసిన పనిగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఒకరికి ఆర్ట్లో ఉంటుంది, ఒకరికి యాక్షన్లో ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ టాలెంట్ని బట్టి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా కూడా కల్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కూడా సందర్భంగా మేము తెలియజేసి మన రమేష్ గారికి అదేవిధంగా ఇన్స్టిట్యూట్ చంద్రశేఖర్ గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా అర్థాలు తెలియజేసి మన వేరే గారు మేము కూడా కాబట్టి పొద్దున్నే తిరుగుతూ ఉన్నాం. మేము షెడ్యూల్ ప్రకారం 7:38 అనుకుంటాను దాని పక్కన పెట్టింది. అయినా కూడా వాళ్ళు 4 నిమిషాలు ఫోన్ చేశారు బస్సులో రావాల్సిన ఫోన్ చేయాలని చెప్పేసి దానికి కూడా మమ్మల్ని కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి తెలుస్తున్నందుకు అదేవిధంగా మా వేరే గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రమేష్ గారికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్ వారి SRVFX అకాడమీని గౌరవనీయులు మన ప్రీతం నాయకులు గౌరవ శాసనసభ్యులు ఒంగోలు శాసనసభ్యులను శ్రీ దామోదర జనార్దన్ రావు గారి చేత మరి ఓపెన్ చేయడము దానికి గాను దత్తా కాకుమార్ చంద్రశేఖర్ గారు అయితే దీన్ని ఇన్స్టిట్యూట్ పెట్టడానికి కారణం. అయితే మన రమేష్ గారు దీన్ని చాలా ఇంట్రెస్ట్గా తీసుకొని మన ఎమ్మెల్యే గారి చేతనే ఓపెన్ చేయించడం చాలా పట్టుదలకు వారం రోజుల నుంచి నా చుట్టూ తిరగడం జరిగిందండి. అయితే ఏంటంటే ఎమ్మెల్యే గారు చేస్తే వారికి ఒక బ్రాండ్తో ప్రతి ఒక్కరు కూడా ఆయన స్టార్ట్ చేశారంటే ఇందులో ఏదో ఒక ఇష్యూ ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్క యూత్ కూడా ఆలోచిస్తారు. ముఖ్యంగా ఇప్పుడు యువత రోజు రోజుకి మరి టెక్నాలజీ పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కూడా కోర్సెస్ కూడా కొత్త కొత్త కోర్సులు కూడా రావడం జరుగుతుంది. అలాగే అందులో మెయిన్గా యానిమేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి నేర్చుకోవాలంటే ఒక ప్యాషన్ అనేది ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. మన భారతదేశంలో 64 కళలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక కళలో ప్రావీణ్యం అన్నటువంటి ఉంటుంది. కాబట్టి దాన్ని వెలుగు తీసేది చిన్నప్పటి నుంచి కూడా మరి పేరెంట్స్ టీచర్స్ అయితే అది పెద్ద అయిన తర్వాత ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ద్వారాగా మాకు ఇది కళ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అందులోని మనకి నేర్చుకోవడానికి ఇలాంటి అకాడమీస్ కనుక పెట్టినట్టయితే ఖచ్చితంగా అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాము. కాబట్టి 3D అనేది రోజు రోజుకి ఎక్కువ పెరుగుతున్నటువంటి టెక్నాలజీ. కాబట్టి దాంతోపాటు యానిమేషన్ మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా మనకి సినిమాల్లోనూ కూడా మనము డైరెక్ట్గా ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలోనే మరి మనం అనేక రకాలుగా ప్రొజెక్ట్ చేయడానికి అవకాశం ఉండే ఒక విషయంగా మరి అకాడమీలో మనం అన్నీ నేర్పిస్తారు. కాబట్టి యువత దీన్ని యూటిలైజ్ చేసుకొని అందరూ కూడా అందుకని ప్లేస్మెంట్ కూడా అంటే వెంటనే జాబ్స్ ఇవ్వడానికి కూడా 100% గ్యారంటీ అని చెప్తున్నారు. కాబట్టి దీన్ని తీసుకుని ఒకసారి ఆలోచించి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అకాడమీలో జాయిన్ అవ్వి ఖచ్చితంగా మీరందరూ కూడా భవిష్యత్తులో పెద్దవారు కావాలి గొప్పవారు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మరొకసారి చంద్రశేఖర్ గారిని రమేష్ గారిని అభినందిస్తూ సెలవు. ప్రత్యేకించి నమస్కారాలు తెలుపుతున్నాను. ఎందుకంటే సార్ గారు అంటే నాకు ఎప్పటి నుంచో చాలా అభిమానం.
సో ఈరోజు సార్ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయించాలనుకున్నాను. అది కూడా ఒక మంచి కార్యక్రమము. సో మేడం గారు కూడా దానికి సపోర్ట్ చేయడం నిజంగా నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మెయిన్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైనా కానీ 10th, ఇంటర్, డిగ్రీ లేదంటే బీటెక్ చదువుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబులే. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చదువుకుంటున్నారు, డిగ్రీ చదువుతున్నారు, బీటెక్ చేస్తున్నారు, కానీ ప్లేస్మెంట్స్ అనేది అంతగా ఉండట్లేదు. కానీ మన దగ్గర యానిమేషన్ మీద 3 years డిగ్రీ కోర్స్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి మినిమం 99% జాబ్ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళు జికా అనే కంపెనీని మనకు ఫ్రాంచైజ్ ఇవ్వడం వల్ల నేను అది మీకు అందజేయగలుగుతున్నాను ఆ అవకాశాన్ని. సో దయచేసి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా మీ అభివృద్ధికి మేము వారధిలా ఉంటాం. రాజకీయ, రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రకటనలైన, జ్యువెలరీ, గార్మెంట్, కార్పొరేట్ వ్యాపార సంస్థలు, విద్యా సంస్థల ప్రకటనలైన, డాక్టర్లైన, కళాకారులైన, అన్ని రకాల వాణిజ్య వ్యాపార ప్రకటనలకు, కార్పొరేట్ ప్రకటనలకు, సినిమా థియేటర్, కేబుల్ టీవీ, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ మరియు ట్విట్టర్లలో ప్రచారం చేసుకున్నట్టుకు అనుకూలంగా 4K క్వాలిటీలో నూతన ఆలోచనలతో మిమ్మల్ని సరికొత్తగా ఆవిష్కరిస్తోంది మీ అక్షరం HTV. రండి, మీ అభివృద్ధికి మా భరోసా. కాంటాక్ట్ 9246462188 అక్షరం HTV@gmail.com.